హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చైతన్యని. ఈరోజైతే మా ఊరు పక్కన రాజనగరం పక్కన ఉన్న మురారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అండి. ఇది రాజమండ్రి నుంచి మీకు సుమారు ఒక 18 కిలోమీటర్ల వరకు రావచ్చు. లోపలికైతే ఒక 20 వరకు రావచ్చు. ఇదిగోండి, ఇది ఊరు జంక్షన్ అనమాట. ఇది ఎంట్రన్స్, ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట అండి. లెఫ్ట్ సైడ్ హనుమంతుని విగ్రహం ఉంటుంది అనమాట అండి. ఇది దుర్గమ్మ గుడికి దారి అని చెప్పేసి ఇక్కడ బోర్డులు కూడా మనకి కనిపిస్తాయి అనమాట. ఏంటంటే ఇది పచ్చని పొలాల మధ్య ఉండే మంచి అనుకూలమైన వాతావరణంలో మనకి ఉన్న టెంపుల్ అనమాట అండి. ఇది మొత్తం మురవారం నుంచి మనకి టెంపుల్ వెళ్ళే దారి అనమాట. చూసారా, ఆ పక్క ఈ పక్క ఎక్కువ తోటలు గట్రా ఉన్నాయన్నమాట అండి. ఎక్కువగా ఇక్కడ మనకి పామాయిల్ తోటలు అయితే దర్శనం ఇస్తాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ పామాయిల్ ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇదిగో ఇది చూసారా, రైట్ సైడ్కి అయితే గండేపల్లికి వెళ్ళే రోడ్డు. ఇదిగో ఇదేమో దుర్గమ్మ గుడికి వెళ్ళే టెంపుల్కి దారి అనమాట. ఇలాగే రోడ్డు. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే సీతారాంపురం రోడ్ అనమాట అండి. ఇది జంక్షన్ అనమాట. అక్కడ నుంచి మురారి నుంచి వచ్చిన తర్వాత జంక్షన్ వస్తుంది. ఇది కనిపిస్తుంది చూసారా, ఇదేమో సీతారాంపురం వెళ్ళే రోడ్డు అనమాట అండి. ఇదిగో మేము చూసారా, మీకు ఎక్కువగా మనకి ఇక్కడ పామాయిల్ తోటలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి. ఎందుకంటే ఇక్కడ రైతులందరూ ఎక్కువగా పామాయిలే పండిస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇది టెంపుల్ వాతావరణం అనమాట అండి. టెంపుల్ దగ్గర ఉన్న వాతావరణం. తోటలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి ఇవి ఏంటి మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. ఆ తోటల్లోనే అమ్మవారు వెలిసారనమాట అండి. చూడండి ఎలా ఉందో మొత్తం. ఇది పొగాకు బ్యాన్ సంబంధించిన షెడ్ అనమాట అండి. ఇది ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారన్నమాట అండి. లోకలే కాకుండా చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట. సండే అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట అండి. సండే ఎక్కువగా ఉంటారు జనం. ఈ నార్మల్ రోజుల్లో తక్కువగా ఉంటుంది ఫ్లోటింగ్. ఇదిగోండి, ఎప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్గా చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు, లేకపోతే టెంట్ హౌస్ సంబంధించిన సామాన్లు గట్రా ఇక్కడ రెంట్కి ఇక్కడే ఇస్తూ ఉంటారు మనకి. చిన్నపిల్లలకు సంబంధించిన ఆట బొమ్మలు ఇలాంటి గట్రా అన్ని అమ్ముతూ ఉంటారు అనమాట అండి ఇక్కడ. అదే తిరుపతి అమ్మి అవన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. నిత్యం దొరుకుతాయి ఇక్కడ. ఇదిగోండి, బండి పార్క్ చేశాను అనమాట అండి. చూపిస్తాను రండి. ఇదిగోండి, కాళ్ళు కడిగే ప్రదేశం అనమాట అండి. ట్యాంకు. చూడండి, ట్యాంకు కూడా ఇప్పుడు మనకి వాటర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అనమాట అండి. ఇంతకుముందు ఈ గుడి ఆవరణలో దగ్గరలోనే చిన్న ట్యాంక్ ఉండేది. దాని తర్వాత ఈ ట్యాంక్ ఇట్టారనమాట, పెద్ద ట్యాంకు. ఎందుకంటే మేకపోతులు కానీ కోళ్ళు కానీ ఏమైనా పోసుకున్న తర్వాత కానీ వంట సామాగ్రికి సంబంధించి ఏ వాటర్ అవసరం వచ్చినా మనకి ఇబ్బంది పడతారని చెప్పేసి గుడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కట్టారన్నమాట. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం మనం ఇక్కడ కాళ్ళు కడుక్కున్నాం అన్నమాట. ఫస్ట్ రండి, మిమ్మల్ని ఆ టెంపుల్కి తీసుకెళ్తాను, అమ్మవారి దగ్గరికి. యాక్చువల్ చెప్పాలంటే నేను, సూర్యబాబు, మన పెద్దోడు ముగ్గురు వచ్చాను అనమాట అండి టెంపుల్కి. ఈ టెంపుల్కి సంవత్సరం ఒకసారి అయితే తీర్థం జాతర జరుగుతుంది అనమాట అండి, అమ్మవారి జాతర. యాక్చువల్ చెప్పాలంటే అమ్మవారి జాతర ఏంటంటే సుమారు ఒక 5 రోజుల వరకు జరుగుతుంది ఇక్కడ. ఈ 5 రోజులు ఓన్లీ పగలే జరుగుతుంది అనమాట అండి. 6 దాటిన తర్వాత అయితే ఇక్కడ జనం ఉండకూడదు అంటారు. ఉండరు కూడా. నైట్ టైం అయితే ఉండదు, ఓన్లీ పగలే చేస్తారు. ఆ పగల కూడా చాలా 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 గ్రాండ్గా చేస్తారు అనమాట అండి.
కొన్ని వేల మంది జనం అయితే ఇతర ఊర్ల నుంచి ప్రతి గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి గట్రా వస్తుంటారు. కొంతమంది కూడా చాలా లాంగ్ నుంచి కూడా వస్తారన్నమాట అండి. ఇక్కడ మేకపోతులని, కోళ్ళని వారి వారి మొక్కులని తీర్చుకుంటారు ఉంటారన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే అండి, ఎవరైనా వాహనాలు కొనుక్కున్నా ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళు గట్రా ఉంటాయి కదండి. వీళ్ళు ఇక్కడ మొక్కుబళ్ళు గట్రా పోసుకొని పార్టీలు గట్రా ఇలా ఎక్కువగా ఉన్న ఇక్కడ కుర్రోళ్ళు కానీ ఇక్కడ ఉన్న జనం కానీ ఎక్కువగా అలవాటు అనమాట. అమ్మవారికి కొంచెం మొక్కు తీర్చుకోవడం అన్నది చాలా మందికి అలవాటు. ఎందుకంటే ఏమన్నా కోరికలు తీరిస్తే అమ్మవారిని ఈ కోరిక తీర్చారని చెప్పేసి ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకుంటానికి చాలా మంది వస్తూ ఉంటారు అనమాట అండి. డిసెంబర్ నెలలో జరుగుద్ది అనమాట అండి. సుమారు ఒక 5 రోజులు జరుగుద్ది. ఈ 5 రోజులు ఏం చేస్తారంటే పగలే చేస్తారనమాట. నైట్ చేయరండి. పగల కూడా చాలా చాలా గ్రాండ్గా చేస్తారనమాట అండి. ఇది చూసారా, ఇది అమ్మవారికి వెళ్ళే దారి అనమాట. ఇదిగోండి చెట్టు వెలుగులు వెలిసింది అనమాట అండి అమ్మవారు. తీసుకెళ్తాను చూడండి, మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటారనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మనకి జాతర జరిగినప్పుడే రాజానగర్ మా ఊర్లో కూడా జరుగుద్ది అనమాట అండి. ఆ జాతర ఏంటంటే నైట్ జరుగుద్ది ఎక్కువ గ్రాండ్గా. ఇక్కడ పగలు జరుగుద్ది. మేము పగలు ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట. నైట్ అక్కడికి వెళ్తాం అనమాట అండి. కనిపిస్తుంది చూసారా ఉయ్యాల్లో గట్టన, అవి పిల్లలు లేని వాళ్ళు గట్ట ఎక్కువగా ఇక్కడ కడతారనమాట అండి. అలా కడితే పిల్లలు పుడతారని చెప్పేసి వారి నమ్మకం. అలా చాలా మందికి పుట్టారని చెప్పేసి ఇక్కడ విశ్వాసం అనమాట అండి. అమ్మవారు అనమాట అండి. ఇదిగోండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చెట్టు వెలుపల ఎలా వెలిసిందనమాట అండి. టెంపుల్ గట్ట కట్టొద్దని చెప్పేసి అమ్మవారు చెప్పారంట. అందువల్లే ఈ చెట్టు వెలుపల ఎలా ఉంచుతారనమాట. ఇక్కడ జాతర గట్ట జరిపిస్తారు. అమ్మవారికి చాలా మంది చీరలు, గాజులు, మొక్కులు గట్ట ఇక్కడే చెల్లిస్తారనమాట అండి. ఇదిగోండి అమ్మవారి బ్యాక్ సైడ్ వేప చెట్లతో ఇలా ఉంటుంది అనమాట అండి. అన్ని వేప చెట్లే. ఈ అమ్మవారు వెలిసిందేమో పెద్ద వేప చెట్టు అనమాట అండి. ఆ చుట్టూ ఏమో షెడ్ టైప్ వేసారనమాట. అంటే వర్షాలు వచ్చినా ఎటువంటి ఏమన్నా ఏర్పాట్లు జాతరకు సంబంధించి చేయాలన్నా సరే భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ఇలా చేయించారనమాట. ఇవి చూసారా, మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఉయ్యాలన్నమాట అండి. ఈ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అలాంటి ఉయ్యాల్లో అమ్మవారికి ఈ చెట్టు కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట అండి. చెట్టు చూసారా ఎంత విశాలంగా ఉందో, ఎంత పచ్చగా ఉందో అనమాట. చూసారా వేప చెట్టు ఇది. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. మీకు గుడి ఆవరణకు సంబంధించిన ప్రతి చోటు, ప్రతి మూల వీడియో తీయడం అయితే జరిగింది అనమాట. అంటే పూర్తిగా ఈ ప్లేస్ని అయితే మీరు సందర్శిస్తారని చెప్పేసి మరి కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా V6 టీవీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మరి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మేము చూపించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి ప్రదేశాలు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవి చూసారండి జాకెట్ ముక్కలు ఇక్కడ చెట్టు కట్టారనమాట అండి. ఇక్కడ చూసారా రాళ్ళతో ఇలా కట్టారు కదా. వీటిని ఏంటంటే చాలా మంది అలా రాళ్ళ మీద రాయి పెట్టి అలా కడితే ఆటోమేటిక్గా హౌస్ కట్టుకుంటాం అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఇలా నిలబెడతారన్నమాట. అలా పెడితే వాళ్ళు హౌస్ కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట అండి.
అమ్మవారు తోడుండి నిజంగా హౌస్ కట్టుకునే అవకాశం వస్తుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. అందుకని చెప్పి చాలా మంది ఇక్కడ ఇలాగా రాళ్ళతో పేరుస్తూ ఉంటారు అనమాట. చూసారా ఇక్కడ మనకు అందుబాటులో చూసారా దేవుడి ఫొటోస్ కానీ సంబంధించిన తాళ్ళు కానీ ఈ ఏంటి గాజులు కానీ ప్రతి సామాను సంబంధించి పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ అందరికీ అవసరమైన సామాగ్రి అయితే ఇక్కడ టెంపుల్ ఆవరణలో నిత్యం అమ్ముతూ ఉంటారు అనమాట అండి. మీకు ఇవి కొన్ని దుకాణాల్లో తీయలేదు అనమాట అండి. ఎక్కువ సండే ఎక్కువ ఓపెన్లో ఉంటాయి ఎక్కువ ఇవి. ఈ నార్మల్ డేస్లో వచ్చాం కదా మనకు, అందుకల్లే మీకు క్లోజ్ చేసి ఉన్నాయి చాలా మటుకు దుకాణాలు. మీకు ఇక్కడ ఏంటంటే అండి మనకి మొక్కుబళ్ళు ఉన్న మేకపోతులు వేసుకున్న లేకపోతే జనంతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చినా ఇబ్బంది పడకుండా ఇక్కడ మనకైతే వర్షం వచ్చినా వర్షానికి ఇక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉండడానికి ఏంటంటే షెడ్లు ఉంటాయి అనమాట అండి. ఆ షెడ్లు మనం వంటలు గట్రా చేసుకుంటే అవైలబుల్గా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. వాటర్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అనమాట అండి. చాలా చక్కని వాతావరణం అనమాట. చాలా అంటే ప్రశాంతమైన వాతావరణంలో మనకి అమ్మవారు అయితే ఇక్కడ ఏంటి మనకి కొబ్బరి తోటలో ఏంటిది మామిడి తోటలో వెళ్ళడం అయితే జరిగిందనమాట అండి. ఈ మామిడి తోటలో మనకి వేప చెట్టు కింద అయితే అమ్మవారు అయితే మనకి వెలిసారనమాట అండి. మా ఛానల్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో మీకు కనిపిస్తుంది చూసారా, అవన్నీ షెడ్లు అనమాట అండి. అక్కడ వంటలు ఇలాంటివన్నీ చేసుకుంటారు అనమాట అండి. మా వీడియోని పూర్తిగా చూసుకున్నందుకు మేము ప్రత్యేకించి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకి వస్తామని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లు మీ చైతన్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.